యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం మనం ధ్యానం చేసుకుంటున్నాం. నీవును వెళ్ళి ఇక పాపం చేయి. వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చేసి, మోషే ధర్మం శాస్త్రం చెప్తుంది వ్యభిచారం చేత పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమని చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావని ప్రభువుని అడిగినాడు. ఆయన నేల మీద ఏదో రాస్తూ ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఆయన చూడగానే ఆ పాపం చేత పట్టబడిన ఒక్క స్త్రీ మాత్రమే ఆ స్థలంలో ఉంది. ప్రభు అన్నాడు, అమ్మ వారందరూ ఎక్కడ అని అడిగినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. నిన్నెవరు శిక్షింపలేదా అని ప్రభువును వారు అడిగినప్పుడు, లేదయ్యా నేను నిన్ను శిక్షింపను, ఇక నువ్వు పాపము నువ్వు వెళ్ళు, నేను నిన్ను శిక్షింప, ఇక పాపం చేయకు అని. దేవుని బిడ్డలారా, రోమపత్రిక 6:23 వచ్చి మనందరూ తెలుసు, చదవదు. పాపం వలన వచ్చే జీతము మరణము, ప్రభువైన యేసుక్రీస్తునందు. మనము పాపం చేయడం ద్వారా మరణం వస్తుంది. పాపం అంటే మందిరానికి రాకపోవడం, బైబుల్ చదవకపోవడం, దర్శింపాలను ఇవ్వకపోవడం కూడా ఒక పాపం. దేవుని మందిరానికి ప్రతి ఆదివారం రాకపోవడం కూడా ఒక పాపం. దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేయాలి. పాపం వల్ల వచ్చే జీతము, మీరు అనొచ్చు ఎట్లా మరణం అయితే చర్చికి రాకపోతే, ఒకడు యెరూషలేమును విడిచిపెట్టి ఎరుకోకి వెళ్తున్నాడు, దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు వాడిని దోచుకొని తన వస్త్రమును కూడా తీసుకొని పొరప్రాణం కొట్టి పొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళారు. చివరికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన రక్షించారు కదా. దేవుని బిడ్డలారా చూడండి, అంటే మరణం సంభవించింది ఆయనకు. అంటే మందిరానికి రాకపోవడం వలన ఆయన దొంగల చేతికి చిక్కబడింది. నువ్వు చర్చికి సరిగా రాకపోతే సైతాను దొంగలు నిన్ను దోచుకుంటాడు, భయంకరమైన చిత్రహింసలకు నిన్ను గురి చేస్తాడు, మరణానికి అప్పగించాల్సి వస్తుంది. అని దేవుని బిడ్డడే చూడండి, దేవుని మందిరానికి వెళ్ళేవాడే, కానీ ఆదివారాన్ని విడిచిపెట్టి మందిరాన్ని విడిచి యెరూషలేమును విడిచిపెట్టి పరిశుద్ధ స్థలం దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎరుకోకి పోవడానికి ఇష్టం. దొంగల చేతికి చిక్కాడు. దేవుని బిడ్డ మీరు అనొచ్చు, దేవుడు కాపాడడం, దేవుడు రక్షించడం, మందిరానికి పోతేనే రక్షిస్తాడు. ఇక్కడ చూడండి, మరి ఒక వ్యక్తి యెరూషలేమును విడిచిపెట్టి, దేవుని పట్టణమును, దేవుని సంఘాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ఎరుకోకి వెళ్తున్నాడు. పాపము స్థలం దగ్గర ఎరుకో పాపము చేత, పాపము చీకటున్న ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు దొంగల చేతిలో చిక్కి మన ప్రాణంతో ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చివరికి ఆయన ఒక పూట పుల్ల వారికి అప్పగించబడిన తర్వాత రక్షింపబడ్డాడు. పాపం వల్ల వచ్చి జీవం మరణము ప్రభువైన యేసుక్రీస్తునందు నిలిచి. నువ్వు ఒకవేళ మందిరానికి రాలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. ఇక్కడ కీర్తనకారుడు కూడా అంటున్నాడు, 51వ కీర్తన 2వ వచనంలో చూస్తే చదవండి. 51వ కీర్తన 2వ వచనం ఉంటుంది. కీర్తన 52వ వచనం ఉంటుంది. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమణం తెలిసి ఉన్నది, నా పాపం ఎలాగో నా ఎదుట ఉన్నది. విరోధంగా పాపం చేస్తాను. నువ్వు దేవునికి విరోధం, దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి రావాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి. దానిని కూడా ఏంటి, దేవునికి విరోధంగా పాపం చేయడం వల్ల శాపగ్రస్తుడైపోయాడు. దావీదు ఏం చేశాడు, అందరూ యుద్ధానికి పోయిన తర్వాత మిద్దె మీద ఉండి సాయంకాల వేళలో చూస్తూ ఉన్నాడు. చూడండి, సమయం 2వ గ్రంథంలో తర్వాత చదువుకోండి దేవుని బిడ్డలారా. అక్కడ చూస్తే ఆయన ఎలాగంటే 11:25 వచనంలో తర్వాత చదువుకోండి. అక్కడ ఒక స్త్రీ స్నానం చేయడం చూసి పాపంలో పడి పిలుచుకొని రాజు కనుక క్షేణించడం ద్వారా, పాపం చేయడం ద్వారా శాపగ్రస్తుడు అయిపోయాడు. ఇదిగో దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీలో ఉన్నవి, వ్యతిరేకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావు. అయితే ఇదంతటికీ కారణం యేసు ప్రభు అన్నాడు, అమ్మ నేను నిన్ను శిక్షించా, నేను నిన్ను కూడా శిక్షించా, నువ్వు వెళ్ళు. చూసారా,
దేవుని మందిరానికి వస్తే ఎంత ఆశీర్వాదం, పాపం క్షమించబడుతుంది.